కష్టాన్ని నమ్ముకొని తమ శ్రమను నమ్ముకొని ఒక పక్క అష్ట కష్టాలు పడుతూ మరొక పక్క 10 మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి రైతన్న. మరి అటువంటి రైతన్న ఇవాళ వాళ్ళ గ్రామీణ ప్రాంతాలు కూడా వదిలిపెట్టి మండల ప్రాంతాలలో వారికి సంబంధించినటువంటి ఒక బస్తా యూరియా కోసం గంటల తరబడి రోజుల తరబడి అయ్యా మహాప్రభు మా పంటలు బాగుండాలంటే వాటికి ఎరువులు వేయాలా, అందుకే మీరు మా మొఖాన ఒక బస్తా ఎరువును ఇవ్వండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ కలిసి వేడుకుంటున్నా కూడా కనీసం చలనం కూడా లేకపోగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులను అపహేళన చేసేటటువంటి విధంగా అవహేళన చేసేటటువంటి విధంగా పెళ్లిళ్లకు భోజనాలకు క్యూలో నిలబడరా అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు రైతులను ఉద్దేశించి చేస్తా ఉన్నారంటే మొదటి నుంచి మనకు అర్థం అవుతానే ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే విధంగా గతంలో కూడా రైతు రుణమాఫీని వ్యతిరేకించినటువంటి చరిత్ర, అదే విధంగా ఉచిత విద్యుత్తును వ్యతిరేకించినటువంటి చరిత్ర, అదే విధంగా జలయజ్ఞం లాంటి ఎన్నో పథకాలను వ్యతిరేకించిన చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలందరి సమక్షంలో వేలాది మంది రైతన్నలు కలిసి కథం తొక్కుతా ఉంటే ఆ రైతన్నలు కూడా ఈ యొక్క ర్యాలీకి రానియకుండా పోలీసుల ద్వారా అడ్డుకునేటటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరేమో ఒక పక్క రైతులు, మరొక పక్క విద్యార్థులు ఫీజు రియంబర్స్కోవడం కోసం, అదే విధంగా వికలాంగులు, మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులు, దివ్యాంగులు తమ పింఛన్ల కోసం ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ధర్నాలు కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరు ఒక పక్క పండగ వాతావరణంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు లేదా అనేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కడప జిల్లాలో మహానాడు పేరుతో వారం రోజులుగా డ్రామాలాడి ఇవాళ అనంతపురంలో సూపర్ 6 పేరుతో అంటే ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ రోజు అనంతపురం జిల్లాలో. అదే విధంగా రేపో మాపో కర్నూలు జిల్లాలో కూడా చేయబోతా ఉన్నారు. అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలను ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే తిరుగుబాటు మొదలయ్యేటటువంటిది ప్రాంతం రాయలసీమ ప్రాంతం అని తెలియజేసుకొని ఈ రోజు రాయలసీమ ప్రాంత ప్రజలందరినీ తప్పుదోవ పట్టే విధంగా అమాయకులు చేసుకొని మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ఉనికి కోసం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కుటుంబ ప్రభుత్వం. ఈ సందర్భంగా రైతన్నల పక్షాన రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, అదే విధంగా పంటలకు గిట్టుబాటు ధర కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, అదే విధంగా ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటి ప్రణాళిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా